కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్ర సమీపంలోని శ్రీ అభయ వారాహి దీక్షపీఠంలో ఆషాఢ మాస గుప్త నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ శ్రీ భవనానంద స్వామీజీ ఆధ్వర్యంలో జూలై 15 నుంచి 24 తేదీ వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గుప్త నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు, జపాలు, రాత్రి వేళల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాశీక్షేత్ర పాలకురాలిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వారాహి అమ్మవారిని ఈ కాలంలో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం విశేష ఫలితాలను అందిస్తుందని స్వామీజీ చెప్పారు. అన్నవరం, గోపాలపట్నం, తొండంగి, బెండపూడి, తుని, ప్రత్తిపాడు ప్రాంతాల ప్రముఖులు, గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై వారాహి మాత, జై జై వారాహి మాత, శ్రీమాత్రే నమః. శ్రీ దివ్య అభయ వరాహిమాత చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో శ్రీ వారాహిమాత దీక్షాపీఠంలో ఆషాఢమాస గుప్త నవరాత్రి మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నవి. ఇందులో భాగంగా వారాహి దీక్షలు 15వ తారీఖు ఆషాఢమాసం ప్రారంభం రోజున ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవరైనా భక్తులు మాలాధారణ చేసుకున్నవారు పీఠంలో వచ్చి ప్రధాన గురుస్థానంలో మంత్రోపదేశం తీసుకున్న తర్వాతనే దీక్షా మాలాధారణ అనేది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు ఉదయం, సాయంకాలం కుంకుమార్చన కార్యక్రమాలు మరియు గుప్తంగా జరిగే వారాహి యజ్ఞంలో ప్రతిరోజు రాత్రి వేళలో జరిగే కార్యక్రమాలు, అంతేకాకుండా రాష్ట్రంలో అనేక మంది పీఠాధిపతుల చేతగా రోజు 10 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో మహాపూర్ణావతి చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అన్నప్రసాదం కావచ్చు, లేకపోతే తీర్థ ప్రసాదాలు కావచ్చు, అన్నీ ఇక్కడ పీఠంలో జరుగుతాయి. ప్రతి భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. జై వారాహి మాత, జై జై వారాహి మాత.